22-850 సికింద్రాబాద్ నుండి భువనేశ్వర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అండి. కాకపోతే కొంచెం ప్రయాణికులందరూ చూడండి, ఒక్కసారి పాపం అందరూ వెనక్కి అయితే ఉండిపోయారు. ముందు పెట్టులన్నీ ఖాళీ అండి. మీరు లాస్ట్ వరకు కొంచెం ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ముందు 4 పెట్లు వెళ్తున్నాయి. 4 పెట్లు కూడా చాలా ఖాళీగా వెళ్తున్నాయి. ఎందుకంటే ఇది బండి ఎక్కడో కానీ ఆగదండి. పాపం కొంచెం అవగాహన లేక ప్రయాణికులందరూ వెనక్కి ఉండిపోయి లాస్ట్లో చూస్తే పరుగులు రైలు కదులులోకి లాస్ట్ పరిగెడితే చూస్తే మనకు జాలి వేస్తుందండి. కొంచెం ప్లీజ్ అవగాహన అయితే పెంచుకోండి తెలియని వాళ్ళు అయితే. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ అండి. ఇది సికింద్రాబాద్ తర్వాత కాజీపేట జంక్షన్, అలాగే వరంగల్, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం జంక్షన్, అలాగే విజయనగరం జంక్షన్, పలాస, సోంపేట, బ్రహ్మపూర్, భాలుఖాన్, ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్. మీకు ఎగ్జాక్ట్లీ సికింద్రాబాద్లో 3:55 మార్నింగ్ ఏఎంకి బయలుదేరుతుందండి సికింద్రాబాద్లో. అలాగే ఆ రోజే మధ్యాహ్నం 3:30కి విశాఖపట్నం అయితే చేరుకుంటుంది. మళ్ళీ తర్వాత రోజు 10:10కి భువనేశ్వర్. అంటే 2 డేస్లో మీకు సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ గమ్యస్థానానికి అయితే చేర్చుతుందండి. కాకపోతే కొంచెం ఈ జనరల్ వచ్చేటప్పటికి వస్తే మీకు రైలు ఇంజిన్ వెనక్కి వస్తున్నాయి, లేదంటే లాస్ట్లో వస్తున్నాయి. మీరు ఎటు వెళ్ళాలి అనేది ముందు కొంచెం డిస్ప్లేలో ఇస్తారు కదా, కొంచెం ఆ డిస్ప్లే అయితే మీరు ఫాలో అవ్వండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు చూస్తే చూడండి, జనం అందరూ కూడా మొత్తం అందరూ వెనక్కి ఉండిపోయారు. అలాగే S1, S2, S3, S4, S5, అలాగే B1, B2, B3, B4, B5, B6 పెట్లయితే మొత్తం మీకు రిజర్వేషన్ అయితే అన్నీ అయితే ఒకే చోట వస్తున్నాయండి. అలాగే ప్రయాణికులు అయితే అంటే పాపం భువనేశ్వర్ అంటే మీకు తెలియంది కాదు, వాళ్ళు వరుస వాళ్ళు గట్రా చాలామందికి తెలుగు అయితే తెలియదు కాబట్టి కొంచెం మైక్లో కూడా అర్థం కాక వాళ్ళు వెనక్కి ఉండిపోయారు. వాళ్ళు పరిగెడుతుని చూస్తే మనకి కొంచెం జాలి వేస్తుందండి. అంటే వాళ్ళు పాపం చూడండి స్టార్ట్ అయ్యారు. అదే బండి ఎక్కడో ఆగాల్సిన బండి చాలా స్టేషన్ ముందుకైతే వచ్చేసింది. అంటే కొంచెం మైక్లో కూడా చెప్పుకుంటే బాగున్నాను. కొంచెం ట్రైన్ ముందుకు ఆగుతుంది, స్టేషన్ ముందుకు వచ్చి ఆగుతుంది, ప్రయాణికులందరూ అక్కడికి వచ్చి ఎక్కండి అని చెప్పడం అయితే బాగుంది. ఇదైతే మనకి ఏలూరు నుంచి మీకు లైవ్ ఇస్తున్నాను అనమాట. ఇది ఏలూరులో ఇలా జరిగింది. కొంచెం ఆలోచించుకుని జాగ్రత్తగా ఎక్కండి. కాకపోతే మీరు చూస్తే ఇక్కడ ఇంకొక తప్పు కూడా ఉందండి. ఏంటనేది మీరు వీడియో చూడండి లాస్ట్ వరకు. పరిగెడుతున్నాను కదా, తీరా చూస్తే వాళ్ళు మళ్ళీ వెనక్కి ఆగిపోతారు. ఎందుకనేది చూడండి. తీరా వెళ్ళేది వీళ్ళు ఆ ట్రైన్ కాదు, అది వేరే ట్రైన్, ఇది వేరే ట్రైన్. పాపం వీళ్ళకి కొంచెం భాష తెలియక, అంటే వర్కర్స్ కదా కొంచెం, అంటే ఒరిస్సా నుంచి అలా భువనేశ్వర్ నుంచి కలకత్తా నుంచి మన ఆంధ్రాకి తెలంగాణకి పాపం పనులు చేసుకుంటా వస్తుంటారండి వీళ్ళు. వాళ్ళకి కొంచెం చెప్పేవాళ్ళు లేక తీరా చూస్తే ఆ ట్రైన్ అని చెప్పి పరిగెట్టారు. కానీ తీరా చూస్తే అది వాళ్ళు ఎక్కే ట్రైన్ కాదనమాట, వీళ్ళు వేరే ఏరియాకి వెళ్ళాల్సిన వాళ్ళు. అందువల్లనే కొంచెం అవగాహన పెంచుకుని కొంచెం ట్రైన్స్ ప్రయాణాలు చేస్తే అయితే చాలా మంచిదని చెప్పి మీకు నేను ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మన హబ్ ఈజ్ మై ట్రైన్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు జనరల్ గురించి చాలామందికి అయితే అవగాహన లేదు కాబట్టి నేను చెప్తున్నాను. చాలామంది కూడా మీకు నాకు కామెంట్లో పెడుతున్నారు బాగుందని, అలాగే మెసేజ్లు పెడుతున్నారు చాలా బాగుంది మీరు చేసే వీడియోస్ అయితే, ఎవ్వరికి రాని థాట్ మీకు వచ్చిందని. మీరు కూడా ఎంకరేజ్ చేస్తే మరికొన్ని బోల్డ్ చాలా ట్రైన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ. మా హబ్ ఈజ్ మై ట్రైన్. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. Bye.